హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. అథర్వ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే విడుదలైంది థియేటర్లో. కానీ అనుకున్నంతగా అయితే గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడైతే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 2 hours యావరేజ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. సినిమా కోసం మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అథర్వ ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. హీరో చూసుకుంటే కార్తిక్ రాజు, హీరోయిన్ చూసుకుంటే సిమ్రాని చౌదరి గారు. లాస్ట్ టైంలో అయితే పాగల్ సినిమాలో అయితే సెకండ్ హీరోయిన్గా అయితే నటించారు ఈ సిమ్రాని గారు. అయితే మూవీ కోసం మాట్లాడుకుంటే హీరోకి అయితే ఎస్ఐ అవ్వాలని కోరిక అయితే ఉంటుంది. కానీ తనకు ఆస్తమా పేషెంట్ అవ్వడం వలన రన్నింగ్లో ప్రతిసారి అయితే ఓడిపోతూ ఉంటాడు. పోలీసులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే పని చేయాలనుకొని క్లూ అనే దాంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ జాబ్లో అయితే జాయిన్ అవుతాడు. ఇక్కడ నుంచి సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా అదే రోజు జ్యువెలరీ షాప్లో అయితే దొంగలైతే పడతారు. కాకపోతే ఈ కేసుని చాలా ఈజీగా అయితే సాల్వ్ చేస్తాడు హీరో. కానీ దాని తర్వాత మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ అనేది వస్తుంది. ఒక సినిమా హీరోయిన్ తన ఫ్లాట్లో అయితే చనిపోతుంది. తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇద్దరు చనిపోయి పక్కనే గన్ ఉంటుంది. ఇదే ఒక స్టోరీలా తీసుకొని థ్రిల్లర్ అండ్ సస్పెన్స్గా అయితే మారడం జరిగింది. యాక్చువల్లీ పోలీసులు ఈ కేసుని తప్పుదారి పట్టించి క్లోజ్ చేయాలని అనుకుంటారు. కాకపోతే హీరో ఎన్నో విధాలుగా ట్రై చేసి ఆ విలన్ ఎవరు చంపారు, యాక్చువల్లీ ఎవరు ఈ హీరోయిన్ని చంపారు, అలాగే అతని బాయ్ ఫ్రెండ్ని చంపారు అనేది కనుక్కుంటాడు. ఇదే మూవీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో సినిమా కోసం మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సాంగ్స్ చూసుకుంటే ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక సాంగ్ అయితే బాగా అనిపిస్తుంది, అలాగే ఒక మాస్ బీట్ అయితే అనిపించింది. అంతేకాకుండా ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ మాత్రం అంతగా అయితే ఏమీ ఉండవు. లాస్ట్కి ఒకే ఒక క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కామెడీ కోసం మాట్లాడుకుంటే ఫన్ పటాకలో కిరణ్ మచ్చ అయితే ఉంటాడు కదా, అతను కూడా ఈ సినిమాలో ఉన్నాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. అతనితో మాత్రం కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంది. అంతేకాకుండా ఉల్లాసంగా సినిమాలో అద్దు సరోజా వద్దు సరోజా అనే ఒక కామెడీ సీన్ ఉంటుంది చూడండి, అది కూడా ఈ సినిమాలో అయితే వాడారు. ఫన్గా అయితే క్రియేట్ చేస్తారు. ఫన్ అంటే అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, జస్ట్ 2 to 3 times మాత్రమే ఫన్గా అయితే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమా అనేది థ్రిల్లర్ అండ్ క్రైమ్ కాబట్టి ఎవరు ఆ అబ్బాయిని చంపేశారు, యాక్చువల్లీ ఎందుకని చంపేశారు, అంతేకాకుండా చంపేసిన వారు విలన్సా, అబ్బాయా అమ్మాయా, అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేశారా అనేది మీరు సినిమా చూసైతే తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ సినిమా చెప్పాలి అంటే 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే గతంలో చూసిన సినిమాల కంటే ఈ సస్పెన్స్ సినిమా మాత్రం మీకైతే ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. అంతేకాకుండా లాస్ట్లో మాత్రం పార్ట్ 2 కూడా రివీల్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. పార్ట్ 2తో కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బోరింగ్ సీన్స్ అంటూ అంతకైతే ఏముండదు. కాకపోతే ఇంటర్వెల్ ముందే అంటే ఒక 10 to 15 minutes మాత్రం కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తుంది. దాని తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా అథర్వ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా, అలాగే మూవీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.